పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో కొద్ది రోజులుగా ప్రజలు డెంగ్యూ జ్వరం బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల వ్యాప్తంగా ప్రస్తుతం 19 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఒక్క పత్తిపాక గ్రామంలోనే 12 మంది డెంగ్యూ జ్వరపీడితులు ఉన్నారు. దీంతో మండల వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి గ్రామంలోని సుమారు 200 మందికి వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మలేరియా కార్యక్రమాధికారి సుధాకర్ మాట్లాడుతూ వైరల్ ఫీవర్ల వల్ల తగ్గిన రక్త కణాలను కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డెంగ్యూగా మార్చి వైద్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. రక్త కణాలు తగ్గినంత మాత్రాన అన్ని డెంగ్యూ జ్వరాలు కావని ప్రజలు ఆందోళన పడవద్దని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వైరల్ ఫీవర్ అనేటి వాతావరణ మార్పులతో వస్తాయి. ప్రతి గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. దానిని కొంతమంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు వైరల్ ఫీవర్ని ప్లేట్లెట్స్ ప్రతి వైరల్ ఫీవర్కి ప్లేట్లెట్ తగ్గుతాయి. ప్లేట్లెట్స్ తగ్గగానే అది డెంగ్యూగా అనుమానించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మీకు డెంగ్యూ అని ఉన్నది, మీరు ఐసీయూలో ఉండాలి, మీరు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలనే అనుమానంతో వాళ్ళని భయానికి గురి చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా మాకు డెంగ్యూ అంటున్నారు. ఏదైతే ప్లేట్లెట్స్ 20,000 లోపు వస్తే భయపడాలి, కానీ 20,000 అనేటి కామన్. 20,000 అనేటి డయాబెటీస్లో కూడా రావచ్చు, మల్టిపుల్ ఇన్ఫెక్షన్లో రావచ్చు. ఎవరైనా కిడ్నీ బాధితులు కానివ్వండి, ఎవరైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. మంచిగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతాయి. తగ్గినంత మాత్రాన డెంగ్యూ అనుకోవడానికి అవకాశం లేదు. తర్వాత సీసాలు కానివ్వండి, ప్లాస్టిక్ డబ్బాల్లో ఆగి ఉన్న నీరుని తీసివేయాలి. అది ప్రతిరోజు యథావిధిగా చేయాలి. మీ ఇంటి ముందు ఏదైనా వాటర్ ఆగి ఉన్న సందర్భంలో తీసేసిన ఆయిల్, బైక్ నుండి కానివ్వండి, ట్రాక్టర్ నుండి తీసేసిన ఆయిల్ దానిలో వేసినట్టయితే దోమ పెరగడానికి అవకాశం ఉండదు. మనము దోమని నివారించాలంటే గుడ్డు దశలోనే దోమని నివారించాలి. డెంగ్యూ కేసు పెరగడానికి టైగర్ మస్కిటో దోమ కారణము. అది దినంలోనే అంటే డే టైంలోనే కుట్టబడుతుంది. ఈ డే టైం లోపల మనము ఆ లార్వాని, ఆ గుడ్డుని నివారించినట్టయితే దోమ పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దోమ పెరగడానికి వారం రోజుల టైం ఉంటుంది. గుడ్డు నుండి ప్యూపా దశ 3 రోజులు పడుతుంది. 3 రోజుల తర్వాత ప్యూపా నుండి లార్వా దశకి 3 రోజులు పడుతుంది. దాని తర్వాత అడల్ట్ మస్కిటో కావడానికి 24 గంటల నుండి 48 గంటల టైం తీసుకుంటుంది. అంటే ఒక దోమ తయారు కావడానికి వారం రోజులు టైం పడుతుంది. ఈ వారం రోజుల లోపల మనము దోమని నివారించడానికి ముఖ్యంగా మీ దగ్గర ఎక్కడైతే ప్రతి ఇంట్లో ఎవరి కుటుంబం వాళ్ళు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి.